ఇక్కడ రోజు మజ్జిగ చిలికి దాంట్లో నుంచి వెన్న తీస్తది మా అత్త. ఇన్‌స్టాంట్ ఐడియాస్ ఉన్నాయి. తొందరగా వచ్చే ఐడియా చెప్పమంటావా అంటే వద్దు ఇలాగే చేస్తదంట. అలా చేయటం వల్ల చేతులు ఎక్సర్‌సైజులు రక్త ప్రసరణ కూడా బాగా జరిగిద్ది. నేను ఇలాగే చేస్తాను, ఇలాగే తీస్తాను అని చెప్పింది నాకు. ఇక్కడ వెన్న దొంగని నేను. అంటే కొంచెం అడిగితే ఇస్తారు గానీ, మొత్తం అడిగితే ఇయ్యరుగా. అందుకే కృష్ణుడిలాగా దొంగలించటమే ఇంకా. తినటానికి గాదులే. దేనికనేది చెప్తానిప్పుడు. కొంచెం వెన్న తీసుకొని ఫేస్‌కి అప్లై చేసిన 20 మినిట్స్ తర్వాత శనగపిండిలో కస్తూరి పసుపు వేసుకొని ఫేస్‌కి ఫేస్ ప్యాక్ ఏసుకుంటే 20 మినిట్స్ తర్వాత కడిగేసుకున్నామనుకో ఫేస్ కాంతివంతంగా తయారవుతుంది. కొంతమందికి కళ్ళ కింద నల్లగా ఉంటది గదా! వాళ్ళకైతే ఒక స్పూన్ వెన్న తీసుకొని 2 స్పూన్ల తేనె వేసుకొని బాగా మిక్స్ చేసి అక్కడ అప్లై చేశారనుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు చలికాలం కాబట్టి కాళ్ళు, చేతులు, మూతి అన్నీ పగులుతాయి గదా! వెన్న రాసుకుంటే మంచిది. వ్యాజ్లిన్ లాగన్నమాట. పొయ్యి మీద పెట్టేసింది. ఆ పొయ్యి మీద పెట్టేలోపే నేను కొంచెం దొబ్బేసాగా వెన్నని. ఇలా చెప్పుకుంటూ పోతే వెన్నతో చాలా ఉపయోగాలున్నాయి. నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇక్కడ వెన్న కాస్త కరిగి నెయ్యయింది. దాంట్లో కొంచెం జీలకర్ర ఏస్తుంది మా అత్త. మంచి స్మెల్ వస్తదంట. ఇప్పుడు ఇది పచ్చడిలో గాని, పప్పులో గాని ఏసుకొని తింటే ఉంటది.